మా గుళ్ళు కూడా పూర్తయిపోయాయి కాబట్టి నీకు చూడగా నీ డబ్బులు పోతే నీ డబ్బులు కలిపి 250 రూపాయలు అయింది. ఆ డబ్బులు ఇచ్చేమంటావా పట్టుకెళ్ళిపోతా నాకే ఎంత అయింది? 250 రూపాయలు. 250 రూపాయలు అయింది. అయితే ఒక పని చేయి, నీ ఏడుగుళ్ళు పక్కన ఒక కళ్యాణ మండపం కట్టి వల్లచ్చి అమ్మాయినేసి నా పేరు రాయించు. ఆ వాడ వాళ్ళకి పని వల్లచ్చ పేరు మీద పరంతల పైన కూడా అలా గుళ్ళు పక్కని అలా కళ్యాణ మండపం కట్టారు. అలా కళ్యాణ మండపం కట్టగానే ఇంకా 75 రూపాయలు ఉండిపోయిందమ్మా. అయితే ఒక కపిలి కోరుకొని కపిలి వంగనా కూడకూడదు కావాలా అలా ఎక్కడైనా ఏడు పరమతల పైన కూడా అమ్మ కాకియా వెళ్ళేటే అలా కొండ మీద ఎత్తి పెట్టేశారు. ఎత్తిపోగానే అప్పుడు చూడగానే అది ఎకరం కూడా ఈ గుళ్ళు కూడా పూర్తయిపోయాయి. ఎకరాలు ఎంగా ఉండిపోయాడు. 7 ఊళ్ళలోని 7 పర్వతాలను కూడా అలా ఒంటరిగానే అలా ఉండిపోయినా ఇలా వాళ్ళకి పోయినా అలాగని చెప్పేసి కూడా మాట్లాడాలని మనకి ఎవరు లేరు, దేవమని నాకు ఎవరు లేరు. అలాగని చెప్పేసి కూడా ఇలా గుండు పట్టిన పద్ధతి పోయినా ఎప్పుడైతే భూమి మూడ అలా వెళ్ళిపోతుంది 12 మంది అన్నదమ్ములు ఇయాలకంటే విజయాలు ఊపుతా ఉంటే అప్పుడు అమ్మ అంటుంది. అది ఏమంటుందంటే ఆ ఇల్లు కుర్రాడు కూడా నా బతుకోరైతే నా ఇల్లు చూడ బాగుంటుంది కానీ అప్పుడు ఎప్పుడైతే ఆ మాట ఆలోచించి అమ్మ గారికి వెళ్ళి
రావా ఏరువాళ్ళకి ఏరువాళ్ళలోనే నేను మాట్లాడడానికి భూమి ఏడు మండలోని దేవకంటే నాకు ఎవరు లేరు మా నాన్నకి మనకి ఎవరు లేరు నీకు నాకు ఇటు చూడ బాగుంటది రాబో ఏడు వాళ్ళకి చెప్పాను